నమస్కారం అండి. ఏ విత్ నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మీ టైలర్ అయినా, బొటిక్ ఓనర్ అయినా రోజంతా కస్టమర్స్, మెజర్‌మెంట్, డిజైన్స్, మార్కెటింగ్ ఇలా ఎన్నో పనులతో మీరు బిజీగా ఉంటున్నారా? అయితే నేను ఏఐని ఉపయోగించి పనిని వేగంగా, సులువుగా మరియు ప్రొఫెషనల్‌గా మార్చగలిగే విధంగా చెప్తానిప్పుడు. ఈ వీడియోలో టైలరింగ్ బిజినెస్‌లో ఏఐని ఉపయోగించే 10 అద్భుతమైన మార్గాల గురించి చూద్దాము. ఇందులో ఫస్ట్‌ది ఏఐ డ్రెస్ డిజైన్ జనరేషన్. సో ఇక్కడ చాట్‌జీపీటీ, లియోనార్డో ఏఐ ఇలాంటి ఏఐ టూల్స్ ఉపయోగించి కొన్ని క్షణాల్లోనే మనం కొత్త కొత్త బ్లౌజ్ డిజైన్స్, లెహెంగాస్, కుర్తీ డిజైన్స్ అండ్ బ్రైడల్ డ్రెస్ డిజైన్స్ ఇట్లా రూపొందించుకోవచ్చు. అంతేకాకుండా కస్టమర్స్‌కి నచ్చినట్టుగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ ఆధారంగా కొత్త డిజైన్స్‌ని, కాన్సెప్ట్స్‌ని తయారు చేసి కూడా చూపించవచ్చు. సో దీంతో డిజైన్ చేసుకోవడానికి తీసుకునే సమయం అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. నేను ఈ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది ప్రాంప్ట్ అనేది బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ చేయడానికి నేను ఇచ్చినటువంటి ప్రాంప్ట్. సో ఇక నేను ఏమని ఇచ్చానంటే ఒక బ్రైడల్ బ్లౌజ్ ని డిజైన్ చేయండి, దానికి పికాక్ ఎంబ్రాయిడరీని యాడ్ చేయండి, అంతేకాకుండా మగ్గం వర్క్ కావాలి, అలాగే డీప్ యూ నెక్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి, అలాగే ఎల్బో స్లీవ్స్ కావాలి, అలాగే మరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో నాకు మంచి బ్లౌజ్ డిజైనింగ్ అనేది చూపించమని ప్రాంప్ట్ ఇస్తే కనుక ఏదైనా ఏ టూల్ కి ఇది ఇమీడియట్ గా మనకి ఒక వండర్ఫుల్ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ ఇమేజెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా నాకు ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో డీప్ యూ నెక్ వచ్చింది, అలాగే ఎల్బో స్లీవ్స్, ఇంకా నాకు పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్, గోల్డ్ అండ్ మరూన్ కాంబినేషన్స్ లో కూడా నాకు నా ప్రాంప్ట్ తగ్గట్టుగా ఒక బ్రైడల్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసి నాకు ఏఐ టూల్ అనేది ఇచ్చింది. ఇలానే మనము మన వర్క్‌లో ఏఐని ఉపయోగించుకుని మనం చాలా ఈజీగా, సింపుల్‌గా అండ్ ఫాస్ట్‌గా మన పనులు చేసుకోవచ్చు. ఇందులో నెక్స్ట్ రెండోది చూద్దాము. ఈ రెండోది ఏంటంటే కస్టమర్ డ్రెస్ విజువలైజేషన్. సో కస్టమర్ డ్రెస్ విజువలైజేషన్‌లో ఏంటంటే కస్టమర్‌కి స్టిచ్చింగ్ చేయడానికి ముందే మనము డ్రెస్ ఎలా ఉంటుందో చూపిస్తే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దానికి కూడా మనం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏఐ ద్వారా మనము ప్రివ్యూ చూపించామంటే గనక కస్టమర్ అనేవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేకాకుండా మనం దాని కలర్ మార్చుకోవచ్చు, స్లీవ్స్ డిజైన్ మార్చుకోవచ్చు, నెక్ డిజైన్ మార్చుకోవచ్చు, ఎంబ్రాయిడరీ మార్చుకోవచ్చు. ఇవన్నీ మార్చి మనము ఏది వాళ్ళకి నచ్చుతుందో గనక రివ్యూ గనక చూపించినట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో కస్టమర్‌కి కూడా మన మీద కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దెన్ మనం బిజినెస్‌ని కూడా బాగా గ్రో చేసుకోవచ్చు. మూడవది ఏఐ ఫ్యాషన్ ట్రెండ్ రీసెర్చ్. ఏఐ ట్రెండ్ రీసెర్చ్‌లో మనకేంటంటే ప్రతి సీజన్‌కి కూడా కొత్త కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మనం ఏఐ ద్వారా లేటెస్ట్ బ్లౌజ్ డిజైన్స్‌ని, వెడ్డింగ్ కలెక్షన్స్‌ని, ఫ్యాషన్ ఫెస్టివ్స్‌ని అండ్ ట్రెండింగ్ కలర్స్, ఎంబ్రాయిడరీ స్టైల్స్ ఇవన్నీ వెంటనే కూడా తెలుసుకోవచ్చు. ఇలా లేటెస్ట్ డిజైన్స్‌ని మనము అప్డేట్ చేసుకొని అలాగే కస్టమర్స్‌ని కూడా వాళ్ళకి పరిచయం చేసినట్లయితే గనుక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మన బిజినెస్ అనేది కూడా క్విక్‌గా గ్రో అవుతుంది. దీంతో మీ బొటిక్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏఐ మెజర్మెంట్ అసిస్టెంట్స్. సో ఈ ఏఐ మెజర్మెంట్ అసిస్టెంట్స్ యూజ్ చేసుకుని కస్టమర్స్ యొక్క బాడీ మెజర్మెంట్స్ని కూడా మనము డిజిటల్గా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ స్లీవ్స్, షోల్డర్, బస్ట్, వెస్ట్ ఇట్లాంటి బాడీ మెజర్మెంట్స్ అన్నిటిని కూడా మనము ఒకే చోట సేవ్ చేసుకోవచ్చు. కొన్ని ఏఐ టూల్స్ ఫొటోస్ ద్వారా కూడా సైజ్ ఎస్టిమేషన్ కూడా ఇస్తున్నాయి. సో ఇట్లా మనము ఏఐని కనుక యూజ్ చేసుకుంటే కనుక మనము తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ని జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఈ రోజుల్లో బొటిక్ గ్రోత్‌కి అయినా లేదంటే ఏదైనా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికన్నా సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఏఐతో గానీ ఏఐని యూజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు మన బిజినెస్‌కి రిలేటెడ్‌వి. అలాగే ఫేస్‌బుక్స్‌లో కూడా యాడ్స్ పెట్టుకోవచ్చు. అలానే వాట్సాప్ స్టేటస్ జనరేట్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ ఆఫర్స్‌ని మనము ఏఐతో జనరేట్ చేసుకొని వాటిని మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఏఐని యూజ్ చేసి బిజినెస్ గ్రో చేసుకునే కస్టమర్స్‌ని సులభంగా కూడా మనము అట్రాక్ట్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ మనము పోస్టర్ అండ్ బ్యానర్ డిజైనింగ్. ఇక్కడ ఏఐ టూల్ అయినటువంటి క్యాన్వా, చాట్‌జీపీటీ ఇట్లాంటి టూల్స్ యూజ్ చేసి కూడా మనం ప్రొఫెషనల్‌గా పోస్టర్స్‌ని, బ్యానర్స్‌ని
రెడీ చేసుకోవచ్చు. అలాగే మన ఏమైనా ఆఫర్స్ గనుక ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా చేసుకోవచ్చు. బొటిక్ టైమింగ్స్ కానీ, లేదంటే మన ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్‌గా ఉంటాము. వీటన్నిటిని గూడా మనము ఒక బ్యానర్ రూపంలో కస్టమర్స్‌కి పంపించుకోవచ్చు. అలానే నెక్స్ట్ కస్టమర్ కమ్యూనికేషన్ గురించి చూద్దాము. సో, కస్టమర్స్‌కి మనము వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాము. సో, మనం ఏఐ టూల్స్ యూజ్ చేసి కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. వాళ్ళకి ఆర్డర్ కన్ఫర్మేషన్ గానీ, డెలివరీ అప్డేట్స్ కానీ, లేదంటే పేమెంట్ గురించి కానీ, ఇట్లాంటివన్నీ గూడా మనము ఏఐ టూల్స్ యూజ్ చేసి బ్యానర్స్ లాగా జనరేట్ చేసుకొని, లేదంటే మెసేజెస్ అండ్ యాప్స్ గానీ, లేదా వెబ్‌సైట్స్ గానీ క్రియేట్ చేసుకొని వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. దీనివల్ల మన బిజినెస్ అనేది బాగా గ్రో అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత రేట్ లిస్ట్ గురించి చూద్దాము. ప్రతిసారి ప్రతి కస్టమర్‌కి ఇప్పుడు రేట్స్ గురించి చెప్తూ ఉంటే స్టిచ్చింగ్ టైం అనేది సరిపోదు. సో, మనము ఏఐ యూజ్ చేసి ప్రైస్ లిస్ట్ అనేది జనరేట్ చేసుకొని, ఎవరైనా న్యూ కస్టమర్ వచ్చినప్పుడు మనం ఈ ప్రైస్ లిస్ట్‌ని వాళ్ళకి పంపించుకొని ఈజీగా మనము టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్ లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనేది కూడా మనము లాస్ట్‌లో కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా యాడ్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఇదంతటా మనం ఏఐ యూజ్ చేసి కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సజెషన్స్. ఫ్యాబ్రిక్ సజెషన్స్ కూడా మనము ఏఐని అడిగి తెలుసుకోవచ్చు. కొన్ని క్లాత్స్ స్టిచ్చింగ్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఏ క్లాత్‌కి మనము ఎలాంటి డ్రెస్ స్టైల్‌ని డిజైన్ చేయొచ్చు అనేది కూడా మనము ఏఐని అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తుంది. అలాగే ఏ లేస్‌ని ఏ బోర్డర్‌కి మ్యాచ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం ఏఐ యూజ్ చేసుకొని సజెషన్స్ అనేవి తీసుకోవచ్చు. అలా నెక్స్ట్ మన బిజినెస్‌ని మేనేజ్ చేయడానికి కూడా మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఆర్డర్‌ని ట్రాక్ చేసుకోవడానికి గానీ, కస్టమర్స్‌ని రికార్డ్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఎంత ఖర్చవుతుంది మనకి, అలాగే ఎంత ప్రాఫిట్ అవుతూ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మనము ఏఐ యూజ్ చేసుకొని మనము క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో ఏమవుతుందంటే బొటిక్ లేదా మనం ఏదైతే బిజినెస్ రన్ చేస్తామో టైలరింగ్‌కి సంబంధించి అదంతా కూడా ప్రొఫెషనల్‌గా గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా నేనిక్కడ 10 పాయింట్స్‌ని కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనికండి. ఏఐ అనేది జస్ట్ సలహా ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని టైలర్స్‌ని రీప్లేస్ అయితే చేసేయలేదు. సో, టైలరింగ్ పని కొంచెం స్పీడ్‌గా, సులభంగా, ప్రొఫెషనల్‌గా చేయడానికి మాత్రమే ఈ వీడియో గాని, లేదంటే ఇక్కడ చెప్పిన 10 ఇంపార్టెంట్ టిప్స్ కానీ హెల్ప్ అవుతాయి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ టైలర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గనుక వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఏఐ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.